నమస్తే మాస్టర్స్. ఈరోజు మనము ఒక కొత్త కథని తెలుసుకుందాం. అంటే ఈ కథ ఏంటంటే మన సనాతన ధర్మంలో వెరైటీగా చెప్పిన కథ. వెరైటీ అని ఎందుకంటున్నా అంటే హ్మ్, మనము ఎప్పుడు గూడా హ్మ్, కథల్ని కథల్ని వింటున్నప్పుడు రకరకాలుగా రోజువారీ జరిగే కథలు ఎక్కువ వింటాం. అంటే రోజువారీ కథలంటే ఎప్పుడైతే మనము ఆహ్, జంతువుల గురించి, మన జీవితం గురించి ఎప్పుడైతే వింటామో అవన్నీ సరదాగా ఉంటాయి. అంటే కనెక్ట్ అవ్వగలం తొందరగా. ఈరోజు మనము ఆహ్, ఒక సరదా కథ. అంటే సరదా కథ అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి వాళ్ళిద్దరి మధ్యలో కీచులాటొచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని. అది మనుషుల గురించి చెప్పకుండా అమ్మవార్ల గురించి ఎందుకు చెప్పారంటే, ఇలాంటివొచ్చినప్పుడు అంటే ఆడవాళ్ళ మధ్యలో డిస్కషన్‌లొచ్చినప్పుడు ఎలా ఉంటాయి? మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇది గరకపాటి గారి ఒక వీడియోలో విన్నాను. చాలా నచ్చింది. అది చెప్దామనుకున్నాను. అయితే ఒకసారి సరస్వతీదేవి ఆహ్, అందరిని వాయనాలకి పిలిచిందనమాట. అంటే బొట్టు పెడతాము, నోముకి పిలిచింది. పిలిచినప్పుడు పార్వతీదేవి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది. ఇద్దరు గూడా వచ్చారు. అప్పుడు మరి లక్ష్మీదేవి అంటే వైకుంఠంలో ఉంటుంది. వైకుంఠం అంటే చాలా రిచ్ ప్లేస్. చాలా క్లాసీగా ఉంటుంది. చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. పార్వతీదేవి ఎక్కడుంటుంది? హిమాలయాల్లో అక్కడ హ్మ్, ఎ ఏమి ఎక్కువ సౌకర్యాలుండవు. చాలా మంచి సింపుల్ లైఫ్ స్టైల్ పార్వతీదేవిది. అయితే ఇదేంటంటే యూజువల్‌గా ఆడవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకెలా ఉంటాయి కంపారిజన్స్ అని అది వస్తూ ఉంటుందనమాట. అయితే లక్ష్మీదేవి అడుగుతుందంట పార్వతీదేవిని, "ఏమమ్మా గంగాధరుడంట కదా నీ భర్త. నీ భర్త అవతారం ఎత్తాడు." గంగాధరుడు అంటే వాటర్ మోసే అతననమాట. అంటే నీళ్లు సరఫరా చేసే అతనంట కదా! గంగను పెట్టుకున్నాడు గంగాధరుడు అని మనం అనుకుంటాం. కానీ లక్ష్మీదేవి ఊరికే ఇదంతా ఏంటంటే కామెడీ మనకు అర్థం అవ్వడం కోసం అట్లా చెప్పిన కథ అనమాట. అయితే నీళ్లు మోస్తాడంట కదా మీ ఆయన అనంటే, అప్పుడు పార్వతీదేవి 2 రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఏమనొచ్చు? అయ్యో! మా నాన్న ఇలాంటి వాడికిచ్చి కట్టబెట్టాడు. లేకపోతే నేను అనుకోలేదు ఇలాంటి వాడిని ఇష్టపడ్డాను. నా లైఫ్ అంతా ఇంతే. ఏం చేస్తాము గంగాధరుడిని కట్టబెట్టాడు అని అట్లా బాధతో కష్టాన్ని చెప్పుకోవచ్చు. ఇంకో రకంగా ఏం చెప్పొచ్చంటే ఇది పార్వతీదేవి చెప్పిందనమాట. సరే మా ఆయన గంగాధరుడే. మరి మీ ఆయన ఒక్క అవతారం గాదు. 100 అవతారాలేశారు. అంటే అవతారాలేస్తూనే ఉంటారు. దశావతారం అయితే ఇంకా అన్నిటికంటే ఫేమసు. రకరకాలుగా వేశారు. ఇగ దాంతో పాటు మోహిని అవతారం అమ్మాయిల్లా గూడా వేశారు. మరి అవన్నిటికంటే కూడా మా ఆయన గంగాధరుడైతే తప్పేముంది? కనీసం అందరికి నీళ్ళిస్తున్నాడుగా, మంచిగా చేసుకుంటున్నాడు గదా! అని రిప్లై చేసింది. మళ్ళీ లక్ష్మీదేవి పార్వతీదేవితో అంటదట, "అమ్మా పార్వతి ఏంటి నీ వాహనం ఎద్దు కదా! నువ్వు ఎద్దు మీదొచ్చావు. అసలు ఎద్దు అలాంటి వాహనం ఎక్కడైనా ఉంటుందా?" అని అంటదనమాట. అయితే దానికి పార్వతీదేవి మళ్ళీ 2 రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. కానీ పార్వతీదేవి ఏం ఆన్సర్ చేసింది, "సరే నేనైతే ఎద్దు. చక్కగా అది నేల మీద నడుస్తూ ఉంటుంది. అంటే హ్మ్, మామూలుగా నడుస్తుంది. నీదైతే ఏంటి గెద్ద, గరుత్మంతుడు. గరుత్మంతుడి మీద ఎక్కువొచ్చావనుకో ఎప్పుడైనా నిన్ను కింద పారేయొచ్చు. నువ్వు ఎక్కడైనా జారిపోవచ్చు. చాలా కష్టంగా ఉంటుంది గరుత్మంతుడి మీద కూర్చోవడం. సో, దానికంటే ఇదే బెటరు. చక్కగా నన్ను నెమ్మదిగా, నిదానంగా మెల్లగా మంచిగా తీసుకెళ్తుంది." సరే బావుంది. మంచి రిప్లై ఇచ్చింది. మళ్ళీ లక్ష్మీదేవి అడుగుతదట, "ఏమ్మా మీ ఆయనకి పాములే అంట కదా ఆభరణాలు. నీకు మీ ఆయనకి పాములనేసుకుంటారంట కదా! నీ దగ్గర బంగారం ఏం లేదా?" అని అడిగిందనమాట. అడిగినప్పుడు ఆహ్, మనం బంగారం లేకపోతే ఏమైంది? మనము నగలేసుకునేదెప్పుడు? బయటికెళ్ళినప్పుడే యేసుకుంటాం. ఇంట్లో నగలేసుకొని ఎవరు ఉండరుగా. నగలేసుకొని అన్నం తినరు, నగలేసుకొని పడుకోరు, నగలేసుకొని స్నానం జేయరు. సో, మేము ఆభరణాలు పెట్టుకున్నాం పాము. అయితే ఏమైంది బయటికెళ్ళినప్పుడేగా. మీరైతే ప్రతిరోజు పాము మీదే పడుకుంటారు వైకుంఠంలో. మరి దానికి దీనికి పెద్ద తేడా ఏముంది? మీరైతే ఇంకా మాకంటే ఎక్కువ పాముతో ఎక్కువ అంటే దాని మీద పడుకోవడానికి మీరెక్కువ యూజ్ చేసుకుంటారు కదా! అని అంటదనమాట. ప్రతిదానికి ఒక ఆన్సర్. చూడండి ఎంత చక్కగా మాట్లాడిందో. అలానే నీకు ఇల్లేం ఉండదు గదా! శ్మశానంలో ఉంటారు కదా! ప్రతిరోజు అందరూ వచ్చినప్పుడు మీకెలా ఉంటుంది? ఇబ్బందిగా ఉండదా?
అని అడుగుతుందనమాట లక్ష్మీదేవి. అయితే ఆ పార్వతీదేవి అంటది, "మాకెప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి పోయేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే చావనేది చాలా సహజం. ఎవరో ఒకళ్ళు చనిపోతుంటారు ప్రతిరోజు. సరే మేము శ్మశానంలో ఉంటాము. ఎవరో ఒకళ్ళు చనిపోతారు. కనీసం మాకు మనుషులు జనాలు కనిపిస్తున్నారు. మీరెక్కడ ఎక్కడో పాల సముద్రంలో ఉంటారు. అక్కడికి ఎవరొస్తారు? ఎవ్వరూ రారు. ఎప్పుడో ఒకసారి ఆ నారద మహాముని వస్తాడు. 6 నెలలకోసారో ఎప్పుడో తనకేదో వచ్చినప్పుడు మామూలుగా కూడా రాడు. మళ్ళీ ఏదో చిచ్చు పెట్టడానికే వస్తాడు. సో, దానికంటే ఇదే బెటర్ కదా! జనాల మధ్యలో ఉంటాం మేము అనంట. బావుంది. ఈ ఆన్సర్ కూడా చెప్పింది. ఇక నెక్స్ట్ ఏంటి? ఆహ్ మీ ఆయన ఆది భిక్షుడు గదా! ఆది భిక్షువు వాడు నిన్ను ఏది అడిగేది అని ఒక పాట గూడా ఉంది మనకి. అయితే ఆయన ఆది భిక్షువు అంటే అడుక్కునేవాడు అని అడిగిందంట. అవును. మా ఆయన అడుక్కునేవాడే. కానీ ఎవరినడిగాడు? కాశీ విశాలాక్షిని, అన్నపూర్ణ దేవిని వాళ్ళ దగ్గర బిచ్చం ఎత్తుకున్నాడు. అందులో తప్పేముంది? అది అది అమ్మవారు గదా! అమ్మ దగ్గర అడుక్కోవడంలో తప్పేముంది? హ్మ్. చాలా, చాలా గొప్ప విషయం. అమ్మ దగ్గర మనకు అహంకారం ఉండకూడదు. అడగడంలో తప్పేముంది? అడిగాడు. మరి మీ ఆయన మాత్రం ఎప్పుడో అక్కడ వరాహ రూపంలో వచ్చినప్పుడు, అలాగే కాకుండా వామన రూపంలో వచ్చినప్పుడు గూడా 3 అంగుళాలు అడుగుతాడు. అంటే ల్యాండ్ అడుగుతాడు గదా! కింద పాదం మీద పెట్టి, తల మీద పెట్టేదాకా అడిగి, తల మీద పెట్టి పాతాళంలోకి తోస్తాడు. మరది ఎంత మోసము! చిన్న పిల్లవాడిలాగొచ్చి 3 పాదాలు చోటు కావాలని అడుగుతాడు. ఒకటేమో మొత్తం అది అది అంటే ఆ వరం ఇచ్చినప్పుడు, బలిచక్రవర్తి ఆ వరం ఇచ్చినప్పుడు పెద్దగా అయిపోతాడు. వచ్చిందేమో మరుగుజ్జులాగా. మోసం జేశాడు. మరి దానికంటే కన్న తల్లిని అడగడం మంచిది గదా! అన్నపూర్ణాదేవిని, కాశీ విశాలాక్షి దేవిని అడగడంలో తప్పేముంది? అడిగాడు. ఆదిభిక్షువు అయ్యాడు. తప్పేముంది? అని అంటదనమాట. సో, ఇది చిన్న కథ గరికపాటి గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఎందుకంటే ప్రతిసారి, ప్రతి చోట మనము ఇలానే కంపారిజన్స్ వస్తూ ఉంటాయి భౌతికంలో ఉన్నప్పుడు. వాళ్ళిది కట్టుకున్నారు, వీళ్ళిది చేశారు, వాళ్ళ పిల్లకి మంచి సంబంధాలొచ్చినాయి, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకున్నారు. అండ్ ఇందులో రావడంలో తప్పు లేదు మాస్టర్స్. ఎందుకంటే మనం ఎంతో కష్టపడతాం మంచి జీవితం కోసమే. సో, ఇవన్నీ రావడం చాలా సహజం. ఈ ఆలోచనలు, ఈ కంపారిజన్సు ఇవన్నీ రావడం చాలా సహజం. కానీ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, వేరే వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా మనకి ఇలానే అడిగారనుకోండి, క్వెషన్స్ అడిగినా, అడగకపోయినా, లేకపోతే మనంతట మనం బాధపడుతున్నా, వాళ్ళకి ఆ అవకాశాన్ని మనం ఎందుకివ్వాలి? మనమేదో మనకు తెలుసు. మనం ఎలా జీవిస్తున్నామో మనకు తెలుసు. ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫోటోల్లో చూసి ఆహ్, వాళ్ళెంతో మంచి జీవితాన్ని అనుభవిస్తున్నామని అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు పార్వతీదేవి ఎంత క్లియర్‌గా చెప్పింది. వైకుంఠము ఫస్ట్‌లో చెప్పినప్పుడు ఏం చెప్పాను, వైకుంఠం చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుందసలు. చాలా బావుంటుంది. అదే ఇక్కడ శివుడు చూస్తేనేమో కైలాసంలో, కొండల మధ్యలో, పర్వతాల మధ్యలో లేకపోతే శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. లైఫ్ బాగోదనుకోవడానికి ఉండదు. సో, మనము చూసేదాన్ని బట్టి అంతా మనము ఊహించుకుంటామనమాట. అబ్బా! ఎంత బావుంటుందని. కానీ పార్వతీదేవి ఇచ్చిన సమాధానాల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. అందుకనే గుర్తుంచుకోవాల్సిందేంటంటే ప్రతి ఇంటికొక స్టోరీ ఉంది. కంపల్సరీగా ప్రతి ఇంటికొక స్టోరీ, ప్రతి ఇంటికి ఒక ఒక మంచి, ఒక చెడు 2 ఉంటాయి. అన్నీ మంచియి ఉంటాయనుకోవడం కూడా తప్పే. దీనికి సంబంధించిందే ఇంకో చిన్న కథ ఉంది. అయితే ఒకసారి ఒకతను మామూలుగా ఒక మనిషి చనిపోతాడనమాట. చనిపోయినప్పుడు యమభటులొస్తారు గదా! మన కథల్లో ఉంటది గదా! యమభటులొస్తారని. యాభటులొస్తారు. వచ్చి అడుగుతారనమాట. "నువ్వెక్కడికెళ్తావు? స్వర్గానికెళ్తావా? నరకానికెళ్తావా?" అని అడుగుతారు. "అయ్యో! నాకు స్వర్గం ఏంటో తెలీదండి. నరకం ఏంటో తెలీదు. నాకొక చూపిస్తారా?" అని అడుగుతాడనమాట. చూపించంగానే ఫస్ట్ ఎక్కడికెళ్దాం ఫస్ట్ అంటే, "స్వర్గానికెళ్దాం ఫస్టు" అంటాడు. స్వర్గానికెళ్తాడు. ఎళ్ళంగానే బయటంతా కామ్‌గా ఉంటది. అసలేమి హడావిడి ఉండదు. ఏమీ ఉండదు. డల్‌గా ఉంది. చూస్తాడు ఇక్కడ బయట నుంచి. అబ్బా! ఏంటి ఇంత డల్‌గా ఉంది అని అనుకుంటాడు. సరే ఇప్పుడు నరకానికి తీసుకెళ్ళండి అంటాడు. నరకానికి తీసుకెళ్ళంగానే
బయటంతా పార్టీ చేసుకున్నట్టు హడావుళ్ళు, చప్పుళ్ళు, జనాలు అంతా కనిపిస్తున్నారు. అసలు చాలా బావుంది. లైవ్లీగా ఉందనమాట. అక్కడేమో స్వర్గం డల్‌గా ఉంది. ఏదో ఏమి ఉండి లేనట్టు. ఇక్కడేమో లైవ్లీగా అంతా పార్టీలులాగా డ్రింక్సు, సౌండు, మ్యూజిక్కు, డాన్స్‌లు అంతా వినిపిస్తున్నాయి. అరే! ఇదేదో బావుందే అనుకోని నరకంలోకెళ్ళడానికి రెడీ అవుతాడు. సిద్ధం అవుతాడు. నరకానికెళ్తా అంటాడు. ఎందుకంటే చూసాడు గదా! మరి బయట నుంచి. తలుపు తీసి చూసేటప్పటికి అక్కడ ఏడుపులు, పెడబొబ్బలు అబ్బో! అసలు చెప్పలేం. అప్పుడు అనుకుంటాడు అదేంటి బాబు ఇక్కడికొచ్చానంటే, మరి నరకం అంటే ఏమనుకున్నావు నువ్వు? బయట చూసి మోసపోకూడదు ఎప్పుడు గూడా. అదే స్వర్గంలోకెళ్ళావనుకో ఎలా ఉండిద్ది తెలుసా? బయటంతా డల్‌గా ఉంది. లోపలికెళ్ళంగానే అద్భుతమైన కాంతులు, చక్కగా అంతా సెరీన్‌గా ఉంటుందండి. అంత చక్కగా నీట్‌గా ఉంటాయి. అన్నీ పద్ధతిగా ఉంటాయి అని అంటారన్నమాట. ఇదేదో మామూలు సరదా కథ. కానీ మనం చేసేది కూడా అదే. బయట మనము కొన్ని చూసి ఊహించుకుంటాం. చాలా ఊహించుకుంటాం. అది ఒక పావలా అంతుంటే మనం రూ. 2 అంతా ఊహించుకుంటాం. గానీ అలా ఎప్పుడు అది ఉంటుందని మనం నమ్మడానికి లేదు. ఎవ్వరి స్టోరీ వాళ్ళది, ఎవ్వరి జీవితం వాళ్ళది. ఎవరి ఎవరి స్టోరీలో ఎన్నో ట్విస్ట్‌లుంటాయి. మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అలానే మననెవరైనా వచ్చి అడిగినప్పుడు లేకపోతే మననెవరైనా చిన్న చూపు చూపించినప్పుడు వాళ్ళకి ప్రతిదానికి మనము పర్సనల్‌గా తీసుకొని ఇంటికి పోయి పక్కకెళ్ళి ఏడవాల్సిన అవసరం లేదు. మనమేంటో మనకు తెలుసు. మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలుసు. ఎంత నిజాయితీగా ఉన్నామో మనకు తెలుసు. దాన్ని గుర్తుంచుకొని వాళ్ళకి సమాధానం ఇవ్వాలని కూడా మీరు ప్రయత్నించకండి. ఓకే. నవ్వి ఊరుకోండి. వాళ్ళకే తెలుస్తుంది. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. ప్రతి భౌతికంలో ప్రతి ఇంట్లో జరిగేదే. మీతో పాటు నేను గూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. నేను గూడా ఇలా పార్టీలకెళ్ళినప్పుడు నన్ను గూడా అన్నవాళ్ళు ఉంటారు. ఏదో విషయాల్లో ఏవో మాటలు అన్నవాళ్ళుంటారు. ఫస్టేమో నేను రియాక్ట్ అయ్యేదాన్ననమాట. అంటే ఏంటి, ఆ! అలా ఎలా అంటారు మీరు అని ఏదో అనేసేదాన్ని. ఇప్పుడు రియాక్ట్ అవ్వడం గూడా మానేస్తున్నా. హ్మ్, విశ్వం చూసుకుంటది మనకెందుకు? మనమేదో మనకు తెలుసు. మనం ఎంత నిజాయితీగా ఉంటామో మనకి అంతే మంచి జరుగుతుంది అనే ఉద్దేశం మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అంతా మంచి జరుగుతుంది మాస్టర్స్. సో, అది ఈరోజు కథ. అందరూ కథను విన్నారు కాబట్టి, ఇది సరదా కథ కాబట్టి చక్కగా కథని గుర్తెచ్చుకోండి. మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్స్ ఉన్నా కూడా ఇలానే ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఆ టైమ్‌తో పాటు అన్నీ పర్ఫెక్ట్‌గా నడుస్తాయని అనుకోని, భావిస్తూ చక్కగా రిలాక్స్ అయిపోయి ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి.
దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం, అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన, ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి.
దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే.
మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చితం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధపెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.